ఆత్మీయంగా ఎదిగిన వారిలో ఉండే లక్షణములు వ్యర్థమైన వాటిని చూడకుండా వారి కనులను త్రిప్పివేసుకుంటారంట. వారి కంటిని జాగ్రత్తగా కాపాడుకుంటారంట. హల్లెలూయా. ఆత్మీయ ఎదుగుదల లేని వారు వ్యర్థమైన వాటిని చూస్తూ పాపములో పడిపోతూ పాపములో ఆనందిస్తూ ఉంటారు. ఎదిగిన వారు వేటిని చూడాలో వేటిని చూడకూడదో విచక్షణ కలిగి వ్యర్థమైనవి చూడకుండా వారి కనులు ఏం చేస్తారంటే త్రిప్పివేసుకుంటారు. దేహమునకు దీపము కన్నే గనక, కన్ను చెడితే దేహమంతా చెడిపోయింది గనక నీ చూపుని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అవ్వ చూసి ఆశించి ఆ పండును తింది. ఆకాను చూచాడు, ఆశించాడు. అననీయ సప్పీరా చూశారు, ఆశించారు. దావీదు చూశాడు, ఆశించాడు. ఎంతమంది చూపుల వలన పాపంలో పడిపోయారు. నేత్రాశులు జయించలేకపోయారు. వ్యర్థమైన వాటిని మనం చూచి మనం నిలబడలేము. అందుకని వ్యర్థమైనవి చూడకుండా మన కనులు ఏం చేయాలంటే త్రిప్పివేసుకోవాలి. రాత్రి జాముల యందు నీ ధర్మశాస్త్రమును ధ్యానించుచుండగా క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నాకున్నది. నీవు రాత్రి జాముల యందు నీవు కళ్ళు తెరచి బైబిల్ గ్రంథం చదవటం ప్రారంభించాలి. ఎక్కువగా బైబిల్ నువ్వు చదవాలి. దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. నీకు మెలకు వచ్చినప్పుడు సెల్ ఫోన్ చూడటం కాదు, ధర్మశాస్త్రం చదువు. దీన్ని ఎంత ఎక్కువగా చదువుతావో అవి నీ కళ్ళల్లో ఉన్నప్పుడు, నీ హృదయంలో ఉన్నప్పుడు నువ్వు పాపము చేయవు, నీ కళ్ళను త్రిప్పివేసుకుంటావు. మోహపు చూపు నీలో ఉండకుండా. ఏ చూపండి? మోహపు చూపు. యోబు గారు అన్నాడు, కన్యకను నేను ఎలాగూ చూచుదును. కన్యక నాకు కనబడింది, నేను ఏ చూపుతో చూడాలి? ఒకవేళ నేను మోహపు చూపుతో చూస్తే, నేను అలాంటి చూపుతో కనుక చూస్తే పరమనున్న దేవుని యొక్క ఆజ్ఞ ఏమగును? ఆయన దృష్టికి నేను వేషధారణ అయిపోతా కదా. నేను నా కంటితో నిబంధన చేసుకున్నాను. నేను కంటితో ఏం చేస్తున్నాను? ఇక నుంచి కన్యకను చూసే విషయంలో జాగ్రత్తగా చూస్తాను. కన్యకను చూసే విషయంలో హల్లెలూయా. చూచి ఆశించి పడిపోయే వాళ్ళు ఎంతమందో.